రవికి సైనికుడిగా మారి సరిహద్దులో నిలబడి దేశాన్ని కాపాడాలని ఎంతో కోరిక ఉండేది. కాని చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం వల్ల కాలు దెబ్బతినడంతో సైన్యంలో చేరలేకపోయాడు. నేను దేశానికి ఏ సేవా చేయలేకపోయాను అని రవి ఎప్పుడూ మదనపడుతూ ఉండేవాడు. ఒకసారి గణతంత్ర దినోత్సవం నాడు ఊర్లో ఘనంగా జెండావందనం జరిగింది. వేడుకలు ముగిశాక అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. కాని మైదానం నిండా ప్లాస్టిక్ జెండాలు, స్వీట్ బాక్సులు, కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన రవికి మనసు కష్టపెట్టింది. వెంటనే కింద పడి ఉన్న జాతీయ జెండాలన్నింటినీ ఏరి గౌరవంగా జేబులో పెట్టుకున్నాడు. తరువాత చీపురు తీసుకుని ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేశాడు. అది గమనించిన ఆ ఊరి సర్పంచ్ రవి దగ్గరకు వచ్చి భుజం తట్టి ఇలా అన్నాడు: నాయనా రవి, కేవలం సరిహద్దులో తుపాకీ పట్టడమే కాదు, మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా బాధ్యతగా ఉంచుకోవడం కూడా గొప్ప దేశభక్తే. ఈరోజు నువ్వు చేసింది నిజమైన దేశసేవ. ఆ మాటలతో రవి కళ్లలో ఆనందం నిండింది. తనకు దొరికిన మార్గంలో దేశాన్ని ప్రేమిస్తానని నిర్ణయించుకున్నాడు. నీతి, దేశం పట్ల బాధ్యతగా ప్రవర్తించడమే నిజమైన దేశభక్తి.